ఈ ప్రపంచం పరిగెడుతోంది, కానీ మనసు మాత్రం అలసిపోయింది. ఒక్క క్షణం ఆగి లోపలికి చూసే సమయం వచ్చింది. ఇప్పుడు కళ్ళను మృదువుగా మూసుకోండి. మీ శ్వాసని గమనించండి. లోపలికి బయటికి ఏం మార్చకండి, కేవలం గమనించండి. ప్రతి శ్వాస ఒక వరం, ప్రతి క్షణం ఒక అవకాశం. మీరు మీ శరీరం కాదు, మీరు మీ ఆలోచనలు కాదు, మీరు ఒక జీవశక్తి. ఈ శరీరం మీకు ఇవ్వబడిన ఒక పవిత్ర సాధనం. దాన్ని ఎలా ఉపయోగిస్తారో అదే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, అది శరీరాన్ని సజీవంగా ఉంచే కళ. నెమ్మదిగా మెడను తిప్పండి, భుజాలను సడలించండి, శ్వాసను లోతుగా తీసుకోండి. శరీరం ప్రశాంతమైతే మనసు కూడా ప్రశాంతమవుతుంది. మనసు ఎప్పుడు ఆలోచనలతో నిండిపోతుంది, గతం, భవిష్యత్తు, భయం, ఆశ. కానీ ఈ క్షణం మాత్రమే నిజం. ఒక్క ఆలోచన వస్తే దానిని ఆపకండి, కేవలం చూడండి. మీరు ఆలోచనల వీక్షకులు, ఆలోచనలు మీరు కాదు. శ్వాసని గమనించండి, గుండె చప్పుళ్లను వినండి, మనసు నెమ్మదిస్తుంది. యువతలో శక్తి అపారంగా ఉంటుంది, కానీ దిశ లేకపోతే ఆ శక్తి అయోమయమవుతుంది. ధ్యానం దిశ ఇస్తుంది, అవగాహన బలం ఇస్తుంది. మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి. మీ ఆనందం మీలోనే ఉంది, బయట కాదు. సమతుల్యత, కుటుంబం, పని, ఒత్తిడి ఇది జీవితంలో భాగమే. కానీ ప్రతిరోజు 10 నిమిషాలు మీకోసం కేటాయించండి. శ్వాసను గమనించండి. చిన్న అలవాట్లు పెద్ద మార్పు తెస్తాయి. వదిలిపెట్టడం నేర్చుకోండి. గతం మీద బాధ, భవిష్యత్తు మీద భయం, ఇవి రెండు మన శక్తిని తగ్గిస్తాయి. వదిలేయండి, ఇప్పుడే జీవించండి. ఈ క్షణం పూర్తిగా అనుభవించండి. మంత్రధ్యానం నెమ్మదిగా ఓం అని ఉచ్చరించండి. ఓం ధ్వని మీలో ప్రతిధ్వనిస్తోందని గమనించండి. 3 సార్లు మెల్లగా జపించండి. మీ శరీరం వైబ్రేట్ అవుతుంది, మనసు నిశ్శబ్దమవుతుంది. అంతర్ముఖ జాగృతి. మీరు బయట ప్రపంచాన్ని జయించాలనుకుంటారు, కానీ ముందుగా మీలోని అశాంతిని జయించాలి. నిశ్శబ్దం శక్తి, అవగాహన విముక్తి. ప్రతి శ్వాసతో మీరు కొత్తవారవుతున్నారు. ఒక కొత్త ప్రారంభం. ఈ 10 నిమిషాల బయటికి తీసుకెళ్ళలేదు, లోపలికి తీసుకెళ్ళింది. మీరు వచ్చిన వ్యక్తి కాదు, ఇప్పుడు కొంచెం ఎక్కువ అవగాహనతో ఉన్న జీవి. నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఈ శాంతిని మీతో తీసుకెళ్ళండి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మీతో మీకు గడపండి. యోగా అనేది సాధన కాదు, అది జీవన విధానం. శాంతి మీలోనే ఉంది, దానిని గుర్తించండి.